హాయ్ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మార్నింగ్ నుంచి నాకు కంటిన్యూస్గా చాలామంది కాల్స్ మెసేజెస్ సరే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు ఇంట్లో వాళ్ళేమో ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు మమ్మల్ని. జాబ్కి వెళ్ళిపోదామా లేదా సిఏలో కంటిన్యూ చేయాలా? గ్రూప్ 1 రాశాను అవ్వలేదు, గ్రూప్ 2 రాశాను ఎలెక్టివ్ పేపర్లు అవ్వలేదు, ఏం చేయాలో తెలియట్లేదు సార్ మాకు. సో అని పాపం చాలామంది స్టూడెంట్స్, ఇంకో కొంతమంది ఏమో సార్ మాకు క్లాసెస్ కావాలి, మీ దగ్గర ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటి సార్ దాని వ్యాలిడిటీ ఏంటి, డ్యూరేషన్ ఏంటి. సో ఈ చిన్న చిన్న విషయాల గురించి ఒక చిన్న షార్ట్ వీడియో అమ్మ. సో ఇప్పుడు జాబ్కి వెళ్ళాలా లేదా సిఏ కంటిన్యూ చేయాలంటే ఒకటేనమ్మా రూలు. జాబ్కి వెళ్తే సిఏ అవ్వటం చాలా కష్టం. జాబ్ చేస్తూ సిఏ ఎగ్జామ్స్ రాయటం అంటే అది చాలా టఫ్ అమ్మ. ఎక్కడో 100కి ఒకరో ఇద్దరో పాస్ అవుతారు సిఏ. సో ఇన్ని రోజులు కష్టపడి ఇప్పుడు జాబ్కి వెళ్ళిపోతానంటే మీరు ఇప్పుడు జాబ్కి వెళ్ళా మీకేం జాబ్స్ ఏం లేవు బయట. సిఏ క్వాలిఫైడ్కే జాబ్ లేవు బయట. ఇప్పుడు మీరు సిఏ ఇంటర్ బేస్ మీద జాబ్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చే 25,000-30,000కి జాయిన్ అయిపోతే ఓకే, ఫినాన్షియల్గా మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ ఎవరిని అడగకుండా మీ సెల్ఫ్గా మీరు బతకొచ్చు. బట్ సిఏ ఇంకా అవదు, మీకు చాలా కష్టం అవుతుందేమో నాకు తెలియదమ్మా. సో ప్రజెంట్ ఉన్న పేపర్ ప్యాటర్న్స్కి జాబ్ చేసుకుంటూ సిఏ చదవడం అంటే అది అసలుకి చాలా రేర్ అమ్మా, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ అది. సో కాబట్టి కంఫర్ట్ ఉంటుంది ఫినాన్షియల్గా, బట్ లాంగ్ రన్లో చాలా సఫర్ అవుతారు. సో ఇన్ని డేస్ ఇంత స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఇంకొక 4 months కూర్చొని చదువుకోండి. బట్ 4 months కూర్చొని చదివే క్రమంలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే నాకు తెలిసి ఏమో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికో ఇప్పుడు ఎలెక్టివ్ ఎగ్జామ్షన్ ఉంది, లేదా గ్రూప్ 1లో ఏఎఫ్ఎం ఎగ్జామ్షన్ ఉంది, మేలో ఏదో ఎగ్జామ్షన్ ఉందమ్మా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎగ్జామ్షన్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా మొన్న అటెంప్ట్లో 58 వచ్చి 55 వచ్చి గ్రూప్ అవ్వని వాళ్ళు, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు సేమ్ మొన్నట్లాగే పేపర్స్ వస్తాయి కదా అని ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో వాళ్ళు పైన ప్రిపేర్ అవ్వటం, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవటం. ఇంకా చాలామంది ఏంటంటే కోవిడ్ టైంలో కోచింగ్ తీసుకున్నారు చాలామంది ఇంట్లో. కోవిడ్ టైంలో ఎవడో అర్థం కాని క్లాసులు తీసుకొని ఆ ఎఫ్ఆర్ఎస్ఎఫ్ఎం 300 గంటల క్లాసులు తీసుకొని అవన్నీ ఎప్పుడో మర్చిపోయి మళ్ళీ యూట్యూబ్లో రివిజన్ వీడియోస్ చూసి ఎగ్జామ్స్కి వెళ్దామా అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ క్లారిటీ లేదు. ఇప్పుడు ఫినాన్షియల్ రిపోర్టింగ్ అంటే అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, ఐసిఐ ఇండెక్స్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, అసలు ఈ చాప్టర్స్లో నాకేమొచ్చు, అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు ఈ టాపిక్స్ ఏంటి, నో క్లారిటీ. ఏఎఫ్ఎం ఏంటి, నో క్లారిటీ. అసలు డిటి ఏంటి, ఐడిటి ఏంటి, సిలబస్ ఏంటి. అసలు ముందు సగం మందికి అసలు ఐసిఐ సిలబస్ క్లారిటీ లేదు. ఏదో చదువుతున్నారు, ఏదో బుక్స్, ఆ టైంకి ఎవడో ఏబీసీ కేటగిరీ, ఎవడో సెలెక్టివ్ స్టడీ, ఆ టైంకి ఏదో వెళ్ళిపోతున్నారు ఎగ్జామ్స్కి. 1 month కూర్చోవటం, 15 days కూర్చోవటం, లేదా 2 months కూర్చోవటం. కూర్చున్నా కూడా ఒక పక్క ఫోను, ఇంకో పక్క ఇన్స్టాగ్రాము, ఇంకొక పక్క ఫ్రెండ్షిప్లు, మళ్ళీ వీకెండ్లు ఆఫ్, ఇవన్నీ చేసుకుంటూ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు చాలామంది. అందరు కాదమ్మా, కొంతమంది. మరి సిఏ ఫైనల్ ఎగ్జామ్స్లో ఎలా చెప్పండి? ఇప్పుడు ఆడిటింగ్ టఫ్ మనందరికీ, తెలుగు పిల్లలకి. ఆడేవాడికి 92 వచ్చి ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్కి, మరి వాడు మనలాంటి స్టూడెంటే కదా. ఆడికి ఎస్ఎఫ్ఎం 100 వచ్చాయి ఒక పిల్లడికి, ఎలా వచ్చాయి అంటే ఏం జరుగుతుంది? డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఏం చేస్తారు, ఒక బుక్ ఫిక్స్ చేసుకుంటారు ముందు, ఈ బుక్ తప్ప ఏం చదవకూడదు. నెక్స్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఎఫ్ఆర్లో బిజినెస్ కాంబినేషన్ అంటే దీంట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అసలు ఏంటి బిజినెస్ కాంబినేషన్ ఏంటి, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నాం మేము, ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు సేమ్ క్వశ్చన్ వచ్చినా చేస్తారు, కొత్త క్వశ్చన్ వచ్చినా వాళ్ళు చేయగలరు. కాబట్టి వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతున్నారు. బట్ మన తెలుగు పిల్లల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు, ఇంట్లో ఉంటారు ఈ పాటికి ఒక 2 months. మళ్ళీ రేపు సంక్రాంతి వస్తుంది. సో జనవరి కూడా అయిపోతుంది మనకు ఉండేది ఇంక 3 months. ఆ 3 monthsలో మళ్ళీ ఆ 3 monthsకి ఏమొస్తాయమ్మా, ఏదో క్రికెట్ మ్యాచ్లు, రాజకీయాలు, ఐపీఎల్లు, ఛాంపియన్స్ ట్రోఫీలు చాలా ఉన్నాయి. సో మనకి మెయిన్ ట్రాక్ కంటే సైడ్ ట్రాక్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఆ స్టడీ అవర్స్కి వెళ్తారు, అక్కడేదో మళ్ళీ ఫ్రెండ్షిప్లు, అందరి గురించి అనట్లేదమ్మా, ఎక్కువ మంది
సో మీరు రేపు మే 25లో సిఏ ఫైనల్ పాస్ అవ్వాలంటే మీకున్న ఆప్షన్ ఒకటే ఒక ఆప్షను, కూర్చొని చదువుకోవాలి. సిలబస్ మొత్తం 100% సిలబస్ మీరు కంప్లీట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్తో నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తే పాస్ అవుతారు. మీకున్న అరాకొర నాలెడ్జ్ తోటి 4 క్వశ్చన్లు చేసుకొని యూట్యూబ్లో రివిజన్ వీడియోస్ చూసుకొని లేదా ఎవడియో ఫాస్ట్ ట్రాక్ క్లాసులు చూసి ఎగ్జామ్కి వెళ్తానంటే అయ్యే పనే కాదమ్మా. అవన్నీ మే 2024తో అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు పాస్ అవ్వాలంటే మీ దగ్గర ఉండే ఛాన్స్, యూ హ్యాడ్ ఓన్లీ 2 చాయిసెస్. మీరు నన్ను తిట్టుకున్నా బూతులు తిట్టినా ఐ డోంట్ కేర్. ICAI స్టాండర్డ్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయినాయి. సో మీరందరూ కూడా ఈ స్టాండర్డ్స్కి మిమ్మల్ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటే సిఏలో కంటిన్యూ చేయండి, పాస్ అవుతారు. లేదు సార్ మేము ఇక్కడే ఉంటాం, మేము చదవం, మేము ఏబీసీ కేటగిరీ చూస్తాం, లేదా ఫాస్ట్ ట్రాక్ క్లాసులు కూసుకుంటాం, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచెస్కి వెళ్తాం, స్టడీ అవర్స్కి వెళ్తామంటే అవదమ్మా సిఏ. సో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కంటే జాబ్కి వెళ్ళిపోండి హ్యాపీగా. జాబ్కి వెళ్తే హ్యాపీగా డబ్బులు వస్తాయి, మీ పేరెంట్స్ హ్యాపీ, మీరు హ్యాపీ. 2 చాయిస్లు. ఎయిదర్ మీరు మీ మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసి పక్కన వాడి గురించి ఆలోచించడం మానేసి, పక్కన ఇన్ ద సెన్స్ ఎవడైనా సరే, క్రికెట్ అయినా, అది క్రికెట్ మ్యాచ్ అయినా, పాలిటిక్స్ అయినా, సినిమా అయినా, ఎవడైనా సరే అవన్నీ పక్కన పెట్టేసి 4 months నీ కోసం నువ్వు చదువుకుంటానంటే కంటిన్యూ చేయండి, పాస్ అయిపోతారు. లేదంటే మే 25లో కూడా అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం. పేపర్స్ మారిపోయినాయి, ఎలెక్టివ్ పేపర్ వర్కౌట్ అవ్వదు, ఈ కాపీ పేస్ట్ ఎఫ్ఆర్లో సేమ్ క్వశ్చన్స్ రావు. సో కాబట్టి మీరు మీ స్టాండర్డ్ పెంచుకుంటాను నేను మళ్ళీ ఎఫ్ఆర్ క్లాసెస్, నేను కాన్సెప్ట్ మొత్తం నేర్చుకొని ఎగ్జామ్కి వెళ్తాను, ఆడిటింగ్ ICAI స్టడీ మ్యాట్ తీసుకొని మొత్తం చదువుకెళ్తాను నేను అంటేనే ఎగ్జామ్స్ రాయండి. లేదంటే హ్యాపీగా జాబ్ చేసుకోండి. ఇది మార్నింగ్ నేను చాలామంది క్వశ్చన్స్ అడిగింది ఏంటంటే, సార్ జాబ్కి వెళ్ళమంటారా చదువుకోమంటారా? ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్టడీ విత్ డిసిప్లిన్ 4 months కంటిన్యూ చేయండి. మాకు అన్నీ కావాలంటే వేస్ట్ ఆఫ్ టైం అమ్మా. సిఏలో పాస్ అవ్వటం కళ, అవ్వదు. ఎవరు అవుతారమ్మా? 100కి 1-2 అయిపోతుంటారు. వాళ్ళకి లక్ బాగుంటుంది, మనం వాళ్ళు ఏం చేయలేం. ఓకే, సో అదేమ్మా. నెక్స్ట్, నా దగ్గర క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా చాలామంది. ప్రస్తుతానికి నా దగ్గర నేను ఒక్కనే కాబట్టి 5 subjects నేను చెప్పలేనమ్మా, టైం సరిపోవట్లేదు. అనవసరంగా 5 subjects తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పకపోవటం వల్ల నాకు అనవసరంగా మాట వస్తుంది. సో నా దగ్గర 3 subjects ఉన్నాయి. ఒకటి FR, SFM, DT. ఈ 3 subjects నా దగ్గర ఉన్నాయి ప్రజెంటు. నేను లాస్ట్ మంత్ స్టార్ట్ చేసిన మా రికార్డింగ్స్. సో FRలో నాకు ఒక 5 స్మాల్ స్టాండర్డ్స్ అయిపోయినాయి, ఇంకోటి బిజినెస్ కాంబినేషన్ అయిపోయింది. AFMలో మ్యూచువల్ ఫండ్స్, తర్వాత మెర్జర్స్, తర్వాత IRRM, తర్వాత క్యాపిటల్ బడ్జెటింగ్ అయిపోయినాయమ్మా. సో DTలో PGBP స్టార్ట్ చేసాం, అది అయిపోతుంది. ఈ 3 subjects నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నేను ఈ బ్యాచ్కి ICAI స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్, RTP క్వశ్చన్స్, MTP అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ నేను చేస్తున్నాను విత్ కంప్లీట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. ఓకేనా. నెక్స్ట్, నాకు అర్థం కాని బిగ్ డైలమా ఏంటంటే, కొంతమంది నాకు, సార్ మీ దగ్గర ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ ఉన్నాయా, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాస్, నాకు అసలు తెలియదమ్మా ఏంటవి, ఏంటి మీనింగ్, వాట్ డూ యూ మీన్ బై ఫాస్ట్ ట్రాక్, వాట్ డూ యూ మీన్ బై ఎగ్జామ్ ఓరియంటెడ్? ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్ టాపిక్ ఉంటే అది మొత్తం చదువుకోవాలి కదా మీరు, దాంట్లో మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ అంటే ఏం చెప్తారు వీళ్ళు, ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏం చెప్తారు దీంట్లో, నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర అటువంటి బ్యాచెస్ ఏం లేవమ్మా. నాకు తెలిసిందల్లా ఒకటే, బిజినెస్ కాంబినేషన్ టాపిక్ తీసుకుంటే దాంట్లో ఏముంది, ఏం చేస్తున్నాం, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. 3 subjectsకి ఇదే ఫాలో అవుతాను నేను. FRకి 150 hours రావచ్చమ్మా, 130, 140. AFMకి సేమ్, DTకి ఒక 100 to 120 hours వస్తాయమ్మా. సో జనవరి ఎండింగ్కి సిలబస్ అయిపోతుంది, జనవరి ఎండింగ్కి సిలబస్ ఫినిష్ అవుతుంది. క్లాసెస్ అనేవి దక్ష CA యాప్లో ఉంటాయమ్మా, యాప్లో చూసుకోవచ్చు మీరు, లేదంటే ల్యాప్టాప్లో చూసుకోవచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి మామూలుగా అయితే 4500 పెట్టానమ్మా. చాలామంది తీసుకున్నారు కూడా క్లాసెస్, బట్ ఎక్కువ మంది సార్ మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు కాబట్టి, సో మీకోసం లాస్ట్ బ్యాచ్ ఇది నాకు.
తర్వాత ఈ బ్యాచెస్ ఏమండవు అమ్మ, విల్ షిఫ్టెడ్ టు ఫేస్ టు ఫేస్ ఇంకా నెక్స్ట్ నుంచి. సో కాబట్టి 3000 రూపీస్ పర్ సబ్జెక్ట్ అమ్మ. ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, డిటి ఏదైనా కూడా 3000 రూపీస్ పర్ సబ్జెక్ట్. ఎవరికన్నా క్లాసెస్ కావాలంటే 9386969798 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ చేయండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో వన్ థింగ్ నేను ప్రామిస్ ఏం చేయగలనంటే, ఎవరైతే నా క్లాసెస్ పర్ఫెక్ట్గా విని నేను చెప్పింది ఫాలో అయ్యి మీ స్వతహాగా కూడా ఎఫర్ట్స్ పెట్టుకొని మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తారో మీరు పాస్ అయిపోతారు. అంతేగాని నేను చెప్పినంత మాత్రం పాస్ అవ్వరమ్మా. నాకు ఎంత ఎఫర్ట్స్ పెడతానో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టినప్పుడు పాస్ అవుతారు మీరు. లేదంటే నేను కాదు కదా, మీకు దేవుడి దగ్గర వచ్చినా పాస్ అవ్వరు మీరు. సో కాబట్టి ఇదమ్మా నా క్లాసెస్ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 3000 రూపీస్ పర్ సబ్జెక్ట్ అమ్మా. అది ఇప్పుడు నైట్ నేను చేంజ్ చేసేస్తాను ప్రైసెస్. ఎవరన్నా కావాల్సింది తీసుకొని చదువుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. అరకొర నాలెడ్జ్ తోటి ఎప్పుడో కోచింగ్ తీసుకొని ఉంటారు, అన్నీ పాటికి మర్చిపోయి ఉంటారు మొత్తం, అయినా ఎగ్జామ్కి వెళ్తుంటారు. ఏమొస్తుంది చెప్పండి మీకు ఎగ్జామ్లో? ఆ పేపర్లు ఏమో మారిపోయినాయి మొత్తం. సో కాబట్టి కొంచెం చదువుకొని కాన్సెప్చువల్ నాలెడ్జ్ నేర్చుకొని ఒక బుక్ తీసుకొని దాన్ని 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఐసీఏ లేటెస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చాయన్నీ కూడా. ఎఫ్ఆర్లో చాలా క్వశ్చన్స్ యాడ్ చేశారంట, అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను క్లాసెస్లో. సో కాబట్టి క్లాసెస్ తీసుకుంటారా తీసుకోపారా మీ ఇష్టం అది. బట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ లేనప్పుడు క్లారిటీ తెచ్చుకొని ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఓకేనా రైట్? అంతేనా కదా, ఇంకేం లేదమ్మా చెప్పడానికి. మళ్ళీ రేపటి నుంచి నాకు క్లాసెస్ రికార్డింగ్స్ పని ఉంటాయి. ఇవాళ బ్రేక్ ఇచ్చాను క్లాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. డౌట్స్ ఏమన్నా రావమ్మా, డౌట్స్ బేసిక్గా, బికాజ్ నేను క్లాసెస్లో చాలా పర్ఫెక్ట్గా చెప్తాను. నేను డౌట్స్ ఏమన్నా వచ్చినా కానీ మీరు నాకు మెసేజ్ పెడితే ఫ్రీ టైంలో వీ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ అమ్మ. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, డిటి ఈ 3 సబ్జెక్ట్స్ మన దగ్గర లేటెస్ట్ రికార్డింగ్స్ అమ్మ. ఈ లేటెస్ట్ రికార్డింగ్స్లో మళ్ళీ ముందే చెప్పాలి కదమ్మా, ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎంలో లేటెస్ట్ రికార్డింగ్స్ మొత్తం. బట్ మిడిల్లో కొన్ని చిన్న టాపిక్స్ ఉంటాయమ్మా, బొడ్డబొడ్డ టాపిక్స్. అవి మొన్న బ్యాచ్లో చెప్పినా నేనే, ఇప్పుడు నేనే, కాబట్టి అలాంటివి కొన్ని ఓల్డ్ వీడియోస్ దాంట్లో యాడ్ అవుతాయమ్మా. ఎందుకంటే మొన్న చెప్పిన నేను, ఇప్పుడు చెప్పిన నేనే. సో బట్ మేజర్ టాపిక్స్ అన్నీ కూడా ఫ్రెష్ రికార్డింగ్స్ అమ్మ. డిటి అయితే కంప్లీట్గా కొత్త రికార్డింగ్స్ అండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కలుద్దాం.